నమస్కారము. నా పేరు రవి, పల్లి వీధి మాది. మా తరపున మా వీధిలో ఒక మనిషికి 50 లక్షలు వల్ల 6 నెలలు వడ్డీ అడగద్దు, మొదలు అడగద్దండ. 6 నెలల తర్వాత మొత్తం ఇస్తామని చెప్పినాడు. వెంకటరావు రావన్న ఇదే వాళ్ళ ఇల్లు. ఇంటికాడ మేమంతా ధర్నా కూర్చున్నాము. ఐపీ పెట్టేదని ప్లాన్ చేసినాడు. నెంబర్ వచ్చింది. ఆ నెంబరు రానియకుండా మేము గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. ఎందుకంటే కూటికి జరగని వాళ్ళు 1.40 వడ్డీకి ఇచ్చినారు. ఆ కాలం నుంచి నమ్మినారు. వడ్డీ ఇస్తాడు, తీసుకుంటున్నాడు. ఏకదమ్ములో 6 నెలల తర్వాత ఇస్తామని ఇప్పుడు ఇల్లు బీగాలేనాడు, అంగిడి బీగాలేనాడు. మనిషి అడ్రస్ లేడు. దయచేసి గవర్నమెంట్ని కోరుకుంటున్నాము. మాకి మంచి జరగాలని. మాకంటే జనాలు నష్టపోతారు. అంటే నా ఒక్కందవుతుంది నేను ఏమన్నా చెప్పగలుగుతాను. మా వీధి మొత్తము ఇచ్చినారు డబ్బులు. దాన్ని అమరన్నని, చంద్రబాబు నాయుడిని అందరినీ దయచేసి కోరుకుంటున్నాము. మాకు మంచి న్యాయం జరగాల, మాకు న్యాయం చేయాల. ఎందువల్ల అంటే మేము దాంతోనే బతికేది. హైవే భూములు వదిలేసినాము. ఆ డబ్బు ఇచ్చినాం నమ్మి. ఇస్తామని మోసం చేయనాడు. ఈ పొద్దు ఇస్తాం, రేపు ఇస్తాం, మన్నాడు ఇస్తాం, ఇట్లే చెప్తున్నాడు. లాస్ట్కి ఇంటికి బీగలేసినాడు. మాకు ఎట్లా తిరిగి న్యాయం జరగల. ఐపీ అనేది నెంబర్ రాకుండా చేయాలా. మేము ఆడికైనా సరే, అమరావతికి సరే, విజయవాడకి సరే మేము వచ్చేదానికి సిద్ధం. మమ్మల్ని నమ్మించి ఇక్కడ పొలంనేరికి వచ్చి 10,000, 12,000 తెచ్చి అంత సావాసం చేసి 500 మంది 600 మందిని చీట్లు వేసుకొని ఎవరినా లైసెన్స్ పెట్టుకొని చెప్పు వెంకట్రావు ఒక 700 మందిని మోసం చేసినాడు. ఐపీకి రెడీ చేసినాడు. మమ్మల్ని నమ్మించి ఇస్తాను అని చెప్పి ఇట్లే 6 నెలలు ఇచ్చి నాకు ఒక్కరికే కాదు ప్రతి ఒక్కరికి ఇస్తాను అంటాడు. ఎవరికి ఇచ్చిందిలే, అమ్మేదే మొత్తము ప్రాఫిట్ అంతా అమ్మేసినాడు. మొత్తం ఏమేమి చేసినాడు. ఇప్పుడు 14 నుంచి ఎస్కోప్ అయిపోయినాడు. మా పేర్లంతా వేసినాడు. అంతా 700 మంది 800 మంది ఉన్నారు బాధితులు. చీట్లు మంచి చెడ్డ 71 మందికి వేసినాడు. ఉండేది మాత్రం 700 మందికి పైన ఉన్నారు. 1000 మంది ఉన్నారు. చీటీలు వాళ్ళు వేసిందా. మేము ఎవరెవరు మేలు చేస్తామో అందరినీ వేసినాడు స్వామి. ఏదో దయచేసి మీరు పవన్ కళ్యాణ్ కూడా పంపించండి. మీరు ఏం చెప్తే మేము దాన్ని కట్టుబడతాము. మాకు చాలా బాధలుగా ఉంది. లోకేష్ గారు కూడా పంపించండి. మేమంతా ఆత్మహత్య చేసుకుంటాము. చంద్రబాబు నాయుడు కూడా పంపించండి. మీరు న్యాయం చేయండి. మీకేం చేస్తామో మేము 10 మంది మేము రెడీ చేస్తాము. మీది ఎంత నష్టపోయిండేదా? మీది చెప్పండి. ఇప్పుడు నాకు సంబంధించిన మా కుటుంబం మొత్తము 65 లక్షల వల్ల చీట్లు 80 లక్షలు అంతా అయిపోయినాయి. చేతులు పైకెత్తాయి. 1,40 లక్షలు 1,40 లక్షలు మొత్తం చీట్లు అయిపోయినాయి. చీట్లు అయిపోయినాయి. మాకు తప్పు, మీరు మాకు తప్పు. మేము చాలా బాధల్లో ఉన్నాము. మమ్మల్ని ఎంత నమ్మించి గొంతు కోసినారు స్వామి. నా తరఫున మా మనమల్ని, మా కూతుర్ని, మా ఎల్లుల్ని అందరినీ చేసుకుని మమ్మల్ని గొంతు కోసినారు స్వామి. ఈ ఇల్లు తీర్చింది కూడా నేనే స్వామి. జాగా ఇదంతా మా ఇంట్లో స్వామి. నమ్మించి 16 లక్షలు తెచ్చి ఎంతో చేస్తే ఎన్ను పోటు పొడిచినారు స్వామి. మీరు చంద్రబాబు నాయుడికి, పవన్ కళ్యాణ్కి, లోకేష్ గారికి చెప్పండి. మాకు చాలా బాధలుగా ఉన్నాయి. మేము చచ్చిపోతాం స్వామి. ఆ పరిస్థితులు బాగా వయసు అయిపోయింది. ఇస్తాను. ఇప్పుడు 4 సీట్లు అయిపోయినాయి. 4 సీట్లు మాకు ఇవ్వాల. ఇస్తాను మోసం చేస్తానని ఎస్కోప్ అయిపోయినారు సార్. ఆ పేర్లంతా రాయిచ్చేసి మాకు చెక్కులు పండించినాను అన్నాడు. ఎవరికి ఇచ్చిలేదు. ఎంత రావాలి నీకు పెద్దనా? మాకి 70 లక్షలు రావాలా. చీట్లు 80 లక్షలు రావాలి స్వామి. ఇప్పుడు 5 చీట్లు మాకు ఇవ్వాలా. అయిపోయినవి మొత్తం 2,1,5 కోట్లు రావాలా? 1,5 కోట్లు రావాలి స్వామి. మా పామాడుతుంది, మా ఎల్లుంది, మా మనవరాలది, మా కూతురు 5 మందిది మాది. ఎవరికి
10 సంవత్సరాలుగా 20 సంవత్సరాలుగా చీటీలు జరిపిస్తాం ఇక్కడ. అందరూ వేసినాం, మేము కూడా వేసినాం చీటీలు. వాళ్ళు ఏమంటే వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర ఇంట్రెస్ట్ డబ్బులు తీసుకోండి. వాళ్ళు బిజినెస్ ఏమో చేసుకుంటా ఉన్నారు. ప్రజెంట్ ఏం రాయిందంటే ఒక 6 నెలలుగా వాళ్ళు చీట్లు ఎత్తిన వాళ్ళకి ఇవ్వడం లేదు. కొంచెం ఇస్తా అది ఇస్తా అని చెప్తానే ఉన్నారు. మేము కూడా వేసినాం, రెండు వేసినాం. మేము ఒకరు వేసినాము, కడతాం. మేము కరెక్ట్గా కడతాం. 5 రోజులకంతా ఫోన్ చేసి డబ్బులు అడతాను. ఇప్పుడు ఏం రా అంటే డబ్బులు ఇవ్వలే. ఎత్తితే మేము నవంబర్లో ఎత్తినా, ఇప్పటి వరకు నాకు డబ్బులు ఇలే. సగం ఇచ్చి సగం ఇస్తా అది ఇస్తా చెప్తానే ఉన్నారు. ఇప్పుడు ఐపీ వేసినారు. ఐపీలో మా పేర్లు అంతా కూడా రాలే. ఐపీలో పేర్లు ఎవరి దగ్గర వచ్చిందంటే వాళ్ళు ఎవరి దగ్గర అయితే తీసుకున్నారో వడ్డీ వ్యాపారం వాళ్ళు తీసుకుంటారు కదా చేయి బదులు, వాళ్ళ పేర్లు వచ్చినాయి. మావి ఏది రాలే. 400 కుటుంబాలు ఇప్పుడు రోడ్లో ఉన్నాయి. అర్థమైందా? నీదెంత తనిఖీ? నాది 12 లక్షలు రావాలన్నా. నాది మాత్రమే 12 లక్షల రూపాయలు రావాలి. చీటీలు మొత్తం అయిపోయింది. నాది ఇంకా 4 చీట్లే ఉండేది. నాది 4 నెలల్లో నాకు 12 లక్షల రూపాయలు వస్తుంది. వాళ్ళిద్దరు అబ్బా కొడుకులు ఇద్దరు ఆడ దాంకొని ఐపీఎస్సేసి ఒక నెల ముందర నేను అడిగిన చరణ్ని ఏమని, వాళ్ళ కొడుకు పేరు చరణ్. ఏం చరణ్ ఐపీఎస్ఏ రాస్తున్నావు? నాకు వేరే వాళ్ళు చెప్పినారంటే ఎవరు తనకేసి చెప్పింది అది ఇది అని కొంచెం రివర్స్ మాట్లాడినాడు. ఇప్పుడు ఏం రా అంటే పోయి వాడు ఫస్ట్ ఒక నెల ముందర వెళ్ళిపోయినాడు. ఇప్పుడు పోయేసి వాళ్ళ ఆయన మెల్లిగా నాకు హార్ట్ ప్రాబ్లం అదంతా ప్లాన్ ప్రకారం జరిగింది. ఇది 400 కుటుంబాలు ఇప్పుడు రోడ్లు ఉన్నాయి. ఇది పరిస్థితి. వాళ్ళు యాడున్నా వాళ్ళని పట్టుకొని వచ్చి చీటీలు ఏం పరిస్థితి అని చెప్పాలి. సొంత ఇల్లు బాడికి లేదు, సొంత ఇల్లేనా వాళ్ళకి? ఆస్తులు ఉన్నాయి, సొంత ఇల్లు, ఆ అంగడి కూడా సొంతందే. అది కూడా అమ్మేసినాడు. లోపలే అన్ని అమ్మేసినారు. వాళ్ళు నాశనంగా పోతారు ఖచ్చితంగా. వాళ్ళైతే ఏం బాగుపడేది ఏం ఉండదు. అందరినీ 400 కుటుంబాలు కూలి చేసేవాళ్ళు మేము అందరూ కట్టిండేది వానికి. కష్టపడి ఎత్తుకోమి నెలకి 25,000 రూపాయలు ఒక చీటీ ఎత్తుకోమి కట్టిండేది వానికి. ఊరికే ఏం కాదు. వాడు ఇప్పుడు ఏమంటే వెళ్ళిపోయినారు. ఐపీ ఏం ప్రాసెస్ ఇది? వానికి ఆస్తులు ఏముండే వాడిని ట్రాన్సాక్షన్ ఎత్తాల. ట్రాన్సాక్షన్ ఎత్తకుండానే ఐపీ ఎట్లా ఇచ్చేస్తారు? కారు కూడా వాళ్ళ కొడుకు పేరు పైన, చిన్న కొడుకు పేరు పైన రాసి పెట్టినాడు. కొత్త ఇవన్నీ చేసి ఇట్లా రోడ్లో జనాలు వదిలేసి వెళ్ళిపోయినారు. ఇది పరిస్థితి. దీనికి ఎవరు ఏమి చట్టపరం ఏం తీసుకొని చేయాలో చేసి అందరికీ ఒక న్యాయం చేయాలని నేను కోరుకుంటున్నాను. ఆ చీటీ డబ్బులు మళ్ళీ అట్లే పెట్టండి, మీకు ఇంట్రెస్ట్ ఇస్తామని చెప్పినాడు. ఆ చీటీలు అట్లే పెట్టాము. మళ్ళీ కొత్త చీటీలు వేస్తున్నాము. ఆ చీటీ డబ్బులు ఇవ్వలేదు, ముందు చీటీల డబ్బులు ఇవ్వలేదు. జూన్లో చీటీ అయిపోయింది సార్, ముందు చీటీలు. ఆ డబ్బులు మాకు ఇవ్వలేదు. ఇప్పుడు కొత్త చీటీలు జరుగుతా ఉన్నాయి, అవి ఇవ్వలేదు. మాకు ఏ డబ్బులు ఇవ్వలేదు, 1 రూపాయి కూడా ఇచ్చలేదు. మాకు 60 లక్షల రూపాయలు రావాలి సార్. ఎన్ని లక్షల రూపాయలు చీటీ వేసినామా? 10 లక్షల రూపాయల చీటీలు సార్ మేము వేసిండేది. మొత్తం ఎన్ని చీట్లు వేసినామా? మేము 10 లక్షల చీటీలు 4, 5,10,000 చీటీలు 1, అట్లంతా వేసినాం సార్. మాకు మొత్తం 60 లక్షలు రావాలి సార్ వాళ్ళ దగ్గర. మాకు నా భర్త పేరు అమర్నాథ్ రెడ్డి, నా పేరు నాగరత్నమ్మ. మా బాధలు ఇట్లనే సార్. మా బంధువులన్నీ మేము ఏమన్నా నమ్మకం అని చెప్పి నమ్మించి మమ్మల్ని మోసం చేసినారు సార్. మా భర్తనని బాగా నమ్మించేసినారు సార్. మా బంధువు చీటీలు అంతా వేసి మేము వేసిన ముందరకు పడినాం సార్. వాళ్ళకంతా ఇప్పుడు వేయాలి సార్, మేము కట్టాలా. ఇంకా కొత్తపల్లి బాబు అనే ఆయన కూడా చీటీ 5,10,000 రూపాయలు చీటీ మేము వేపించినాం సార్ ఇక్కడే. అది కూడా సార్ 65 లక్షలగా వేసి ఇచ్చినాం సార్. అది కూడా మేము వాళ్ళకంతా ఇప్పుడు వాళ్ళు వచ్చి మమ్మల్ని పట్టుకోవాలి సార్. మిమ్మల్ని నమ్మి మేము వేసాము, మాకు చీటీ డబ్బులు మాకు ఇవ్వండి, మాకు కట్టించండి డబ్బులు అని అంటున్నారు సార్. మాకు ఈ మాట చేసేసినారు సార్. మమ్మల్ని నమ్మించేసినారు సార్. బ్యాంకులో ఉండే మీరు నమ్మండి. నేను మోసపాను. వాళ్ళ ఇంటికి వచ్చినాడు కూడా చెప్పినా సార్. వాళ్ళ భార్య, వాళ్ళ కొడుకు చేరను, వాళ్ళ భర్త, వాళ్ళందరూ ముగ్గురు చెప్పినా సార్. భర్తలు చనిపోయింటే కూడా వాళ్ళ భార్యలకి ఇంటికాడ ఇచ్చినామా అంటే మేము ఇస్తాము, మీరు డబ్బు ముడగదు, మేము ఇస్తామా అంటే మీరు తీసుకోండి అంటే భయపడింది అంటే. ఇది కూడా వాళ్ళ కొడుకు చేరనను, వాళ్ళ భార్య కూడా చెప్పి ఏడ్చినారు సార్ మాకు. కానీ మేము చాలా నమ్మితాం సార్. మీకు మోసం చేయము, మాకు జరగకపోయినా నెల 5 లక్షలు మీకు ఆ తరపున ఇస్తామని కూడా చెప్పిండా సార్. అట్లా చెప్పినా కూడా 1 రూపాయి కూడా మాకు ఇవ్వలేదు సార్. ఈ వేళకు ఎన్ని రోజులైంది అట్లా? జూన్ నుండి సార్. జూన్లో చీటీలు అయిండే సార్. ఇప్పుడు కొత్త చీటీలు జరుగుతూ ఉన్నాయి. 5,10,000 చీటీలు, 10 లక్షల చీటీ జరుగుతూ ఉన్నాయి సార్. ఈ ముందు అయిపోయిన 3-4 చీటీలు డబ్బులు ఇచ్చిండే సార్. మాకు 10 లక్షల చీటీలు 4 ముందుటివి 1 రూపాయి కూడా మాకు ఇచ్చిట్లేదు సార్. సార్ మేము అదే చెప్పారు సార్. మరి అట్లే ఉండి మీకు డబ్బులు ఇంట్రెస్ట్ ఇస్తాను, వాడి ఇంట్రెస్ట్ ఉంటే మీకే కదా మరి ప్రయోగం అవుతుంది, ఏదైనా చేసుకుందరని చెప్పినారు సార్. నమ్మించినారు సార్ మమ్మల్ని. మేము నమ్మి మోసపోయినాం సార్. మేము ఆ నమ్మి మోసపోయిన దానికే మాకు ఇప్పుడు బాధలు ఇట్లా పడతా ఉన్నాము. మా బంధువులు బట్టి మేము చీటీలు వేపించినాం సార్. ఆ చీటీ డబ్బులు వాళ్ళు కట్టలేదని మామూలు ఇది అంటున్నారు సార్. మాకు చీటీ కట్టించండా అని. కొత్తపల్లి బాబు అనే అతని దగ్గర కూడా ఒక చీటీ వేపించినాం సార్. ఏమన్నా నమ్మకం అండి. ఆయన ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళతో మాకేం పని, మీరే ఇవ్వండి, మాకు వాళ్ళతో మాకు సంబంధం లేదు అని అంటున్నారు సార్. మాకు ఇప్పుడు మొత్తం 65 లక్షలు ఆయన కొత్తపల్లి బాబుతో కూడా కలిపి 65 లక్షలు సార్. మేము నమస్తే అండి, నా పేరు రమేష్. నేను పలంనేరులో కంసల్ వీధిలో ఉంటాను. మా పక్క వీధిలోనే పి వెంకట్రావు అనే ఆయన 30 సంవత్సరాలుగా ఇక్కడే ఉన్నారు.
మా దాయాదులదే ఈ జాగా, మా తాత కొనిచ్చింది. దాంట్లోనే వాళ్ళు మా వాళ్ళే డబ్బులు ఆయన చిట్లు రన్ చేస్తూ ఉంటే మా వాళ్ళే డబ్బులు ఇచ్చి ఆయన ఇంతగా పెద్దగా చేసినారు. మా డబ్బులే ఇప్పుడు అదే నమ్మకంతో 30 సంవత్సరాలుగా చిట్లు నడుపుతూ ఉన్నారు. ఈ చిట్లు నడిపే క్రమంలోనే డబ్బులు వాళ్ళు కూలీ నాలి చేసుకొని కష్టపడే వాళ్ళందరూ రూపాయి ₹1 చేర్చి పెట్టి ₹1 వస్తుంది, ₹1 వస్తుంది. దాంట్లో మనకు చుట్టుతో మనం కొంచెం పెరగచ్చును. పెండ్లిళ్ళకి, ఇండ్లకి, ఇల్లు కట్టుకునేదానికి, పెళ్లిళ్ళు చేసుకునేదానికి వాళ్ళ తదితర అవసరాల కోసము బాగా ఒక నమ్మిన వ్యక్తిలాగా ఈ 30 సంవత్సరాలుగా ఇక్కడే ఉండి మా అందరినీ నమ్మబలికి అందరూ డబ్బులు ఏమిరంటే ఒక డబ్బుతో ₹1, ₹1 మనం మిగులుతుంది అనే ఆశతోనే ఎప్పుడు కావాలంటే అప్పుడు వెళ్ళి డబ్బులు తీసుకోవచ్చు. బ్యాంకులు కానీ ఎక్కడ వెళ్తే అంత చదువుకునే జ్ఞానం లేక అక్కడే బ్యాంకు చుట్టూ తిరుక్కునేది అంత అవసరం ఉండదు. ఎప్పుడు పోయినా మనకి అవసరానికి నగ పెట్టుకొని డబ్బులు ఇస్తాడు. లేదు మన డబ్బులే అడిగినా 3 రోజుల్లో లేదు వారం రోజుల్లో చల్లగడతాను అని చెప్పి తీసుకున్నారు. ఒకవేళ ఇది వాళ్ళు ఎత్తుకొని ఇచ్చేటప్పుడు ఖచ్చితంగా మీరు ఇచ్చేస్తారా అంటే అవును, మేము వారం లోపల మీ డబ్బులు 10 లక్షలు కానీ 10 లక్షలు, ఒకవేళ 50 లక్షలు అంతకు మించి డబ్బులు ఉంటే ఒక నెల రోజుల్లో మీ డబ్బులు మొత్తం సర్దుబాటు చేసి ఇచ్చేస్తామని అందరికీ నమ్మబలికి అందరి దగ్గర డబ్బులు తీసుకున్నారు. అదే క్రమంలో ఏమంటే నేను కూడా గత 3 సంవత్సరాలుగా చిట్టు కట్టినాను. ఈ చిట్లు నేను ఫస్ట్ వచ్చి ₹3 లక్షల చిట్టి వేసినాను. ఈ ₹3 లక్షల చిట్టి చివరి వరకు నేను ఎత్తలేదు. మళ్ళీ ఆ 3 లక్షలతో పాటుగా ఆ డబ్బులు అక్కడే పెట్టి ఇంకా 2 లక్షలు నా దగ్గర ఉండేది అడిషనల్గా ఇచ్చినాను. మొత్తం 5,5,5 లక్షలు, మళ్ళీ 50,000, మొత్తం 5,5 లక్షలు ఆయన దగ్గరే పెట్టి ₹1.5 వడ్డీ ఇస్తాము అన్నారు. కరోనా ముందు ₹2 లెక్కతో వడ్డీ కట్టి అందరికీ ఇస్తా ఉన్నారు. కరోనా తర్వాత ₹1.5 లెక్క వడ్డీ కడతా ఉన్నారంటే వీలైనంత మంది తెచ్చుకున్నారు. మేము సరేలే మనకి ఎక్కడైతే ఏముంది మనకు నమ్మకంగా మనకి ఏదైనా సరే మనకు ఒక చిట్టి కూడా వేసుకున్నాము. దాంతోపాటుగా మేము ₹5,10,000 చిట్టు వేసినాము. అది ఆ చిట్టు పూర్తి అయిపోయింది. ఈ నెలతో పూర్తి అయిపోయింది. 34 నెలలు పూర్తిగా చిట్టు అయింది. ఈ 34 నెలలు కూడా నేను కట్టినాను. ఈ 34 నెలలు ఈ ఫిబ్రవరి ఎంత దురాగతాలు 6 నెలలు 10 నెలలుగా జరుగుతూ ఉంటే కూడా వాళ్ళని మేము నమ్మి మేమేమంటే 4 రోజుల ముందు కూడా నేను చిట్టు డబ్బులు వేసినాను. చిట్టు డబ్బులు నేను స్వయంగా నేను వేసినాను అనమాట. వాళ్ళు మాకు పూర్తిగా భార్యాభర్తలు వాళ్ళిద్దరు మా చేతులు పట్టుకొని మేము మీకు మోసం చేయము, ఇది పర్టికులర్గా మమ్మల్ని నమ్మండి. మళ్ళీ వాళ్ళు మేము ఆ టైంకి ఒకటే చెప్పింది, మా నుంచి మానవత్వం చాటుకుందామనే ఒక్క దృక్పథంతోనే మేము మాకు వడ్డీ డబ్బులు వద్దు, ఏమీ వద్దు. ఇప్పుడు ఎంత దురాగతంలో కూడా అందరూ అలర్ట్ అయ్యి మాకు డబ్బులు కావండి అని, వాళ్ళ అవసరాలు ఉన్నాయా లేకపోయా అదంతా అనవసరం, వెళ్ళి డబ్బులు అడుగుతా ఉన్నారు. కానీ ఇప్పుడు మాకు డబ్బులు అవసరం లేదు. డబ్బులు అవసరం లేదు కాబట్టి మేము మిమ్మల్ని ఇబ్బంది పెట్టము, ఏ రకంగా కూడా కానీలే, మా వైపు నుంచి ఎలాంటి ఒక ఒత్తిడి మీకు కలిగించము. కాబట్టి మాకు ఎప్పుడైతే డబ్బులు అవసరం ఉంటుందో అది నిజమైన అవసరమో దానికి మాత్రమే మేము మిమ్మల్ని అడుగుతామంటే వాళ్ళు భార్యాభర్తలు ఇద్దరు ఏమంటే కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఓకే మీకు మేము పి వెంకట్రావు చంద్రకళ వాళ్ళిద్దరు భార్యాభర్తలు కూడా నేను మా అమ్మ వెళ్ళినప్పుడు మా చేతుల్లో పట్టుకొని మీకు కళ్ళల్లో నీళ్లు పెట్టుకొని ఎప్పటికీ మీకు మోసం చేయము, మీ డబ్బులు నోటీసులు ఎవ్వరికి రాలేదు. లాయర్ ద్వారా పిటిషన్ దాఖలు చేసిండారు. పిటిషన్ దాఖలు చేసిన దాంట్లో 71 మంది పేర్లు ఏమరా వీళ్ళు మమ్మల్ని ఒత్తిడికి గురి చేసినారు. అందులో మెన్షన్ చేసిండేది ఏమరా అంటే కొన్ని పాయింట్లు పర్టికులర్గా మాట్లాడాలంటే ఆల్కహాల్ తాగి వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి గొడవ చేసినారు అన్నారు. ఏ రోజు కూడా వాళ్ళ ఇంటి దగ్గర మేము కనీసం ఇట్లా రోడ్లో నిలబడిన క్రమం కూడా లేదు. దీంట్లో పర్టికులర్గా నా పేరు 11 పేరు ఉంది. అందుకే ఆవేదనతోనే నేను ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నాను. నాకు మా అమ్మకు వాళ్ళు పూర్తిగా చేతులు పెట్టుకొని మీకు ఏ రకంగా మేము అన్యాయం చేయము, మీ డబ్బులు మీకు ఇస్తాము, కానీ కొంచెం టైం పడుతుందంటే మేము ఎప్పుడు ఏమంటే వాళ్ళు ఒత్తిడి కలిగించకుండా డబ్బులు మాత్రం మాకు వస్తే చాలు అనే మేమతో నెమ్మదిగానే ఉన్నామన్నమాట. 70 మంది లాస్ అని చెప్తాను. ఇందులో అఫీషియల్గా మెన్షన్ చేసిండేది ఎక్కడ ఆ పిటిషన్లో మెన్షన్ చేసిండేది అక్షరాల 13 కోట్ల 14 లక్షలు 13 కోట్ల. అది ఏమి ఆయనకు గుర్తున్న పేర్లు అనుకుంటాను. ఇందులో నా పేరు మాత్రం మెన్షన్ చేస్తున్నారు. నా పేరు ఏమంటే క్లియర్గా 11 నెంబరు వి రమేష్ లేట్ ఎం వెంకటేశ్వర నా పేరు పెట్టినారు. ఇక్కడ మా అమ్మ ఏమంటే 1,50,000 ఇచ్చింది. అది 70,000 ఇచ్చింది. అది మా అమ్మ కనీసం రూపాయి కూడబెట్టి మా అమ్మ ఎక్కువ వెళ్ళి ఇచ్చింది అనమాట. మా అమ్మ పేరు రాలేదు. ఇలాంటి
మా అమ్మ లాంటి వాళ్ళు ఎంతో మంది పేర్లు దొంగ రాలేదు. కాదు కాదు ఇలాంటి పేర్లు ఆ లిస్టులోకి రాని పేర్లు ఇంకా ఎన్నో ఉన్నాయి. అంటే కోర్టుకు పొందుపరిచిండేది కేవలం 13,14,00,000, కానీ పొందుపరిచిన పేర్లు ఇంకా దీనికి రెట్టింపు ఉండొచ్చు, 3 ఇంతలు కూడా ఉండొచ్చు. దాదాపు అబ్బా కొడుకు దొంగలు ఏమంటే టాకు బెంగళూరులో ఏమో ప్రాపర్టీ కొన్నారు అని ఒక టాకు. అఫీషియల్ గా 14 కోట్లు, అన్అఫీషియల్ గా 70-80 కోట్ల వరకు ఉంది. ఎత్తుకొని పోయి ఆడ ప్రాపర్టీ కొనిండారు. వాళ్ళంతా పట్టుకొని వస్తే ఇదంతా నిజాలు బయట వస్తాయి కదా. నేను 4 రోజుల క్రితం కూడా నేను డబ్బులు వేసిన కేవలం ఒక్క కారణంతో ఆయన వచ్చి నాకు ఆరోగ్యం బాగాలేదు, నేను నర్వీలో జాయిన్ అయినాను అందుకు ఈ క్రమంలోనే వాళ్ళు ట్రీట్మెంట్ అవి తీసుకుంటా ఉన్నారు అంటే మేము వెళ్ళి మానవత్వంతో ఇప్పుడు ఇలాంటి ఒక పెద్ద న్యూస్ వచ్చిన తర్వాత ఎవరూ కట్టడం లేదు, డబ్బు మాకు కట్టడం లేదు, మేము ఎవరికైనా చుట్టూ డబ్బులు కడితే వాళ్ళకి ఇవ్వడానికి రిటర్న్ ఇవ్వడానికి అనే మాట చాలాసార్లు మాట్లాడినాడు. సరే మనం అలాంటి కేటగిరీకి వెళ్ళకూడదు, మనం నిజాయితీగా డబ్బులు కడదాము, ఆయన డబ్బులు ఇస్తాడు అని హామీ ఇచ్చినాడు. కాబట్టి 4 రోజుల క్రితము ఈ నెల చుట్టూ కూడా నేను కట్టినాను. మేము అప్పటికి ఇంకో రెస్పాన్సిబిలిటీ తీసుకునిందంటే నాకు డబ్బులు రాలేదు, నేను మీకు ఎట్లా తీసుకున్నాను, నా దగ్గర నుంచి తీసుకున్న వాళ్ళు డబ్బులు నాకెవరు కట్టడం లేదన్నారు. అప్పటికే మేము ముందు పడి 4-5 సార్లు అడిగినాం, ఏమని నీకు ఎవరెవరు డబ్బులు ఇవ్వలేదో పెద్ద మొత్తాలు ఎవరున్నాయో చెప్పు, నీ బదులు ఆ బాధ్యత మేము తీసుకుని వెళ్ళి ఓకేనా, మేము వాళ్ళ దగ్గర ఉండి ఎంతో కొంత మేము విడిపించుకుంటాము, వీలైనంత వరకు మేము విడిపించుకుంటాము. ఒకరు 50 లక్షలు కట్టాలి, ఆ వ్యక్తిని చూపించు మాకు, నువ్వు తిరగద్దు, మేము తిరుగుతాము, మీ బదులు మేము తిరుగుతాము, మేము తిరిగి ఆ వ్యక్తి దగ్గర ఆ 50 లక్షలు వాళ్ళు ఎంత ఇస్తారో అంత దాన్ని వాళ్ళ దగ్గర తెప్పించుకుంటాము. ఇన్ని ఇది లేదు. ఆ ఇంటికి బిగలు నువ్వు వేస్తావా, గొలుసులు నువ్వు వేసింది చెప్పు. నేను 4 లక్షలు ఇచ్చినాను, పూలు కట్టి 1000 పువ్వులు కంటికి నిద్ర లేకుండా కట్టినాను. కట్టి కూడా నేను చాలా ఏళ్ళు అయిపోలేదు, నేనంతా కట్టి 2 ఏళ్ళు అట్లా అవుతాను. డబ్బులు వచ్చి అడిగినాను, మా ఇంట్లో ఒళ్ళు బాగలేదు, ప్రాబ్లం కావాలి, ఆసుపత్రికి పోవాలా, తిరుగుతా ఉన్నాను రోజు తెల్లారితో సాయంత్రం నీ కొద్ది అడిగితే రేపు ఇచ్చేస్తానమ్మా అని చెప్పింది. అది చెప్తామని ఇస్తామని చెప్పి ఏనో లేదు, రోజు తిప్పించుకుంటాడు. పొద్దున్నే మాసారి నీ చేయబోతే చేసుకోబో ఏం మాట్లాడు, ఇచ్చేలేదు అని అంటాడు, ఇస్తాను పో మాట్లాడు, మాకే ఇవ్వాల్సిన ఇవ్వలేదు అని అంటే నేను ఏమన్నామంటే మేము 10 మంది కావాలంటే 20 మంది కావాలంటే మా ఈదోళ్ళు మొత్తం వస్తారు, నీకు ఇవ్వాల్సిన తావుకే డబ్బులు అడుగుతాము, మేము కూడా వచ్చి పదండా మీకు ప్రాబ్లం ఉంటే, మాకు ప్రాబ్లం ఇవ్వకుండా ఉంటే మాకు ఇవ్వకుండా మీరు చేస్తా ఉన్నారు కదా, మేము వస్తాం పదండా, వాళ్ళు వచ్చి అడుగుతాము అని చెప్తా ఉన్నాము. వాళ్ళు నువ్వేమో వచ్చి అడిగేది, మేము ఇచ్చిన వాళ్ళు మేము తీసుకుంటాము, నువ్వేం అడిగేది మేమే తీసుకుంటాము, నీకేం అవసరం లేదమ్మా, మేము నువ్వు ఇచ్చినాము నీకు ఇస్తాము తీసుకో. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.